హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మన ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీ యొక్క ముందుకు రావడం జరిగింది కొత్త ఒక నోటిఫికేషన్తో. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి ఒకటి. అప్పుడే అలా కొట్టడం వలనే మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు అనేవి మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడగలరు మీరు. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా అందరికీ ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి మన ఛానల్ని షేర్ చేసి మన ఛానల్ యొక్క గ్రోత్కి మీరు సహాయపడండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన యొక్క కొత్త నోటిఫికేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాము. రైల్వేకి సంబంధించి యొక్క నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన యొక్క అప్రెంటిస్ యాక్ట్ అనే నోటిఫికేషన్ గురించి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు నార్త్ వెస్టర్న్ రైల్వే సంబంధించిన యొక్క అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క నార్త్ వెస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ నుంచి మనకి జైపూర్ నుంచి మనకి యొక్క ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అప్రెంటిస్ డీటెయిల్స్ మనం చూస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 30వ తారీఖు 12/2022 మనకి విడుదలైంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ యొక్క అప్రెంటిస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డేట్ చూస్తే 10/1/2023 స్టార్ట్ అయ్యి మనకి ఎండింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 10/2/2023 మనకి అంటే లాస్ట్ 1 మంత్ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజింగ్ డేట్ లాస్ట్ వచ్చేసి 10/2/2023 వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనం క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్తున్నట్లయితే ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించిన యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్కరు ఐటీఐలో ప్రతి ఒక్కరు 50% అగ్రిగేట్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు 50% మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత కలిగి ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుంచి ఒక సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలా. అంటే ఈ యొక్క రికగ్నైజ్డ్ బోర్డు అంటే ఒక స్టేట్ లెవెల్ నుంచి లేదా ఏదైనా నేషనల్ లెవెల్ నుంచి మనకి యొక్క సర్టిఫికేట్ ప్రొవిజనల్ ఫైనల్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించిన మనం సెంటర్స్ చూసుకుంటే అంటే డివిజన్స్ యూనిట్స్ మనం చూసుకున్నట్లయితే డివిజనల్ రైల్వే మేనేజర్స్ ఆఫీస్ వచ్చేసి అజ్మేర్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ వచ్చేసి బికానరు, జైపూరు, జోధాపూరు. అదేవిధంగా బీటీసీ క్యారేజ్ అజ్మేరు, బీటీసీ లోకో అజ్మేరు, క్యారేజ్ వర్క్స్ షాప్ వచ్చేసి బికానరు, జోధాపూర్లో వచ్చేసి క్యారేజ్ వర్క్స్ షాపు. అదేవిధంగా 8 అప్రెంటిస్ డివిజన్స్గా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది చూసుకోగలము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం పేజ్ 3లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పొందుపరచడం జరిగింది మనం చూసుకోవచ్చు. ఈ యొక్క ఇక్కడ ట్రేడ్ వైజ్ అదేవిధంగా క్యాస్ట్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిజర్వింగ్ సంబంధించిన సీట్స్ అనేవి ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది చూసుకోగలరు. ఇక్కడ ట్రేడ్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్కి సంబంధించి కార్పెంటరు, పెయింటరు, మ్యాసోను, పైప్ అండ్ ఫిట్టరు, అదేవిధంగా కార్పెంటర్, డీజిల్ మెకానిక్. ఇట్లా మనం చూసుకున్నట్టయితే 10 ట్రేడ్స్కి సంబంధించి 170 పోస్టులు యూఆర్ క్యాండిడేట్స్కి
ఓబీసీ క్యాండిడేట్స్కి 110, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి 61, ఎస్టీ క్యాండిడేట్స్కి 32, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40, అంటే 40 పోస్టులు అనేవి ఇక్కడ ట్రేడ్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. మనం రిజర్వేషన్ల వారీగా అది మొత్తం చూసుకున్నట్లయితే మనకి 413 పోస్టులు అనేవి మనకి ఇక్కడ ట్రేడ్స్ ప్రకారం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ పర్సన్స్కి కూడా ఇక్కడ మెన్షన్ జరిగింది పోస్టులు. ఇక్కడ రిజర్వింగ్ పోస్టులు అనేవి స్లాట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోగలము. మనకి టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పోస్ట్ అనేది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, అదేవిధంగా హియరింగ్ ఇంపైర్మెంట్ పర్సన్స్కి వచ్చేసి ఒక పోస్టు, అదేవిధంగా లోకో డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి 11 పోస్టులు, అదేవిధంగా 4 పోస్టులు వచ్చేసి ఎండి డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి మనకి 4 పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్లయితే 13 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఐటీఐ పాస్ అయ్యి ఉండి రిలవెంట్ ట్రేడ్లో ఒక సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రేకప్ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ డివిజన్స్ వారీగా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించిన పోస్టులను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మన క్యాస్ట్ వారీగా కేటగిరీ వైజ్ మనకు చూసుకోవచ్చు రిజర్వింగ్ సీట్స్ అనేవి. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్లాట్స్ అనేవి మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ యొక్క కంప్లీట్ డివిజన్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ అయిన తర్వాత మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. అందులో 50% మార్క్స్ అనేవి కలిగి ఉండాలి. అదేవిధంగా ఏదైనా నేషనల్ ట్రేడ్కి సంబంధించి, అదేవిధంగా స్టేట్ కౌన్సిల్కి వొకేషనల్ ట్రేడ్కి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి ఎస్సీవీటీ, ఎన్సీవీటీ అనే సర్టిఫికేట్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఈ యొక్క అప్రెంటిస్కి సంబంధించి మనం అప్లై చేసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పేమెంట్ని కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మనం అప్లై చేసేటప్పుడు ఆ యొక్క పేమెంట్ ఫీని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్కి ఎక్స్పెక్టెడ్ మెన్షన్డ్ సెకండ్ బిలో, అంటే ఇక్కడ 100 రూపీస్ అనేది అందరికీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ కేటగిరీకి సంబంధించిన ప్రతి కేటగిరీకి సంబంధించిన ప్రతి ఒక్కరు 100 రూపీస్ అనేవి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి చెల్లించాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నారో, ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చెల్లించవలసిన అవసరం లేదు ఈ యొక్క అప్లైకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం పేజ్ 7th చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ ది పర్సన్ విత్ డిజబిలిటీ. ఈ యొక్క పర్సన్ విత్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూఓ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఓన్లీ లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ సెరేబుల్ ప్లే పల్సే హూ సల్ఫర్ ఫ్రమ్ నాట్ లెస్ దాన్ 40% రిలవెంట్ డిజబిలిటీ, హియరింగ్ ఇంపైర్మెంట్ హ్యావింగ్ లాస్ ఆఫ్ 60 decibels or more in the better ear in the conversational range of frequencies are eligible to apply. Hearing impairment would also include persons who are deaf and dumb. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే 40% ఆఫ్ కన్నా ఎక్కువ డిజబిలిటీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫిట్నెస్ అనేది ఎట్లాంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక యాజ్ పర్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఫిట్నెస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించిన యొక్క రూల్స్ని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి అంటే కేటగిరీ వైజ్ ట్రేడ్స్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం క్లియర్గా చూసుకోవచ్చును. హియరింగ్ ఇంపైర్మెంట్, అదేవిధంగా మల్టీ డిజబిలిటీ
డిజబిలిటీస్ పర్సన్స్‌కి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్‌ని అప్లై చేసుకోవడానికి మనం మన యొక్క పీసీలో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సొంతంగా మనం చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ యొక్క అప్లై యొక్క ప్రాసెస్‌ని మనకి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో తెలపడం జరిగింది. చూడొచ్చు. మనకి ఇక ఆధార్ కార్డ్ ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అస్సాం అప్లికెంట్స్, కాశ్మీర్ అప్లికెంట్స్ వచ్చేసి కంటే ఎంటర్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్, ఓటర్ ఓటర్ ఐడీ ఉండాలి వాళ్ళకి, పాస్‌వర్డ్ నంబర్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు నోట్ 2లో, నోట్ 3లో కూడా చూసుకోవచ్చు. ఆ యొక్క అప్లికేషన్‌కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్‌ని ఎలా ప్రొవైడ్ చేయాలో మనకి ఇక్కడ తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కానింగ్ సంబంధించి ఫోటోగ్రాఫ్‌ని ఎలా కాపీ చేయాలి, ఎలా స్కాన్ చేసేయాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు ఇక ట్రైనింగ్ పీరియడ్‌కి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్‌ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్ప్ డెస్క్‌ని మెన్షన్ చేయడం జరిగింది. చూడగలరు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనం ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్‌కి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఈ యొక్క ఏజ్ లిమిట్‌ని మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 15-24 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. సో, ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ యొక్క ఏజ్ లిమిట్‌కి రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీలకైతే 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రిలాక్సేషన్ ప్రకారం మనం ఏజ్ లిమిట్ ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్రెంటిస్ ఎగ్జామ్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి. సో సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా తెలియకపోయినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ కోసం మనకి యొక్క పీడిఎఫ్‌ని అనేది ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ లింక్‌ని ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో మనం చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు కొత్త కొత్త లెర్నింగ్ క్లాసెస్ కూడా మనకి ఫ్యూచర్‌లో రాబోతాయి మన ఛానల్‌లో. సో, మన ఛానల్‌ని సపోర్ట్ చేయడం వల్ల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది, గైడెన్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్‌గా మనం ఇక్కడ ఛానల్‌లో వీడియోల రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Thank you for watching Raj Education Tutorials.